మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ చలికాలంలో చలి చాలా ఎక్కువగా ఉంది కదా! ఈ చలికాలంలో మీగడని అదేనండి వెన్న ఎలా తీయాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి నేను ఎంత 2 నిమిషాల్లో ఎలా వెన్నపూస తీసాను అన్నది చెప్తాను. 2 రోజుల మేగడి చక్కగా అసలు ఎంత గట్టిగా మేగడున్నదో చూడండి మీరే గమనించండి. మా మా మాకు పోసి అదేనండి పాలు తీసుకొస్తుంది చూసారా, మా రమ అయితే చాలా చక్కగా పాలు పోస్తుందండి. మనం ఏ రోజైతే నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చిందో ఈ రోజు దాకా పాలు బాగాలేదమ్మా అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదండి. చక్కగా మా ఇచ్చిన మాట ప్రకారం చక్కగా పాలు వేయటం అలవాటండి. అందుకని నేనైతే చాలామందికి మా రమ గురించి చెప్పానండి. రమ చాలా చక్కగా పోస్తుంది, మీరు కావాలంటే పోయించుకోండి అని అంటూ. అలానే ఇప్పుడు ఈ మీగడని చూసావా, ఒక లేయర్ తీసామా, అలా కాకుండా మళ్ళీ తీస్తాను చూడండి మేగడిని. అప్పుడు గమనించండి, మేగడి తీసేటప్పుడు వెన్నపూస మనకి ఎక్కడ వస్తుంది అన్నది ఒక్కసారి గమనించండి. అసలు మేగడి తీయటం కూడా ఒక ఆర్ట్ కళ అన్నది ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా, మా ఆడబడుచు దగ్గర అండి. అవునండి, మేగడి తీసామా, ఇప్పుడు తీసేసాను చూసారా మేగడి. తీసిన తర్వాత ఇంక అయిపోయిందని అనుకుంటారు చాలా వాటికి, అవలేదండి. అదుగో అదుగో మళ్ళీ ఆ మీగడి తీసిన తర్వాత పెరుగు పైన మళ్ళీ సన్న లేయర్ అంటూ ఉంటుందండి. ఆ లేయర్ తీస్తేనే దాంట్లోనే మేగడు ఉంటుంది, వెన్నపూస వస్తుంది. అలానే ఒక్క 4 రోజుల పూట అలా తీసిన ఈ మేగడిని ఇప్పుడు మజ్జిగ చేయడానికి రెడీ అవుతూనే ఇంకోవైపు ఈ నేతి బీరకాయ పచ్చడి చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. ఈ నేతి బీరకాయ పచ్చడి నేను ఎలా చేశాను అన్నది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తినాలంటండి. మరి ఎందుకు తినాలి ఏంటి అన్నది తెలియదండి. ఈసారి తెలుసుకొని ఇంకోసారి నేతి బీరకాయ పచ్చడి చేసేటప్పుడు మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటారండి. ఇప్పుడైతే మజ్జిగ చేస్తున్నానా, ఈ చలికాలం మజ్జిగ చేసేటప్పుడు ఎంత కష్టమో మీరే చెప్పండి. చేస్తాము, మిక్సీ పట్టినా చేత్తో గిల కొట్టినా అసలు వెనపోసి రావడం చాలా కష్టం. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను చూస్తున్నారా, ప్లెయిన్ వాటర్ పోస్తున్నాను. ఏం వాటర్ అవి అన్నది చెప్తా. అది వచ్చేసరి ఎంత 2 సెకండ్లో అలా మిక్సీ పట్టేసేసుకుంటే ఇంత చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం మేగడి వేస్తున్నాను. అంటే ఒక పెద్ద గిన్నెకి తయారు చేసుకున్నానుగా, అంటే 4 రోజుల మేగడిని తయారు చేసి పెట్టుకున్నాను కదా, ఆ మేగడిని ఇప్పుడు మళ్ళీ అంటే సగం మేగడ వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇంకొంచెం మేగడ కూడా వేసి అదే మిగిలిన మేగడ కూడా వేసి మజ్జిగ చేయడానికి మిక్సీ పట్టడానికి రెడీ అవుతున్నాను. చూడండి నేను ఇప్పుడు ఏ నీళ్లు పోస్తున్నాను, ఆ నీళ్లు ఆ కొంచెం అంటే గిన్నెలో అడుగునున్న ఆ కొంచెం నీళ్ళని కూడా మేగడిని కూడా ఇలా పోసేస్తున్నాను. ఈ నీళ్ళు ఏంటి నీళ్ళు తెలుసా, వేడి నీళ్ళండి. కొంచెం అంటే కొంచెం గోరువెచ్చగా కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ వేడి చేసేసి కొంచెం మిక్సీ వేసేటప్పుడు పోసి మిక్సీ వేసేసుకుంటే ఎంత చక్కగా 2 నిమిషాల్లో మేగడ తయారైపోయిందండి. సరే వెన్నపూస తయారైపోయింది. అంటే చూసారా, ఈ చలికాలంలో ఆ మేగడిని అదే ప్రకారం మిక్సీ వేసుకుందాం అనుకోండి చాలా టైం పడుతుంది. అలానే మిట్ట మధ్యాహ్నం వేసుకోవాలంటే మంచి ఎండొచ్చిన టైంలో ఫ్రిడ్జ్లోంచి తీసి అప్పుడు మిక్సీ వేసుకోవాలి. దానికన్నా కూడా మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు తీసి బయట పెట్టుకుంటాం కదా, నిద్ర లేసిన వెంటనే బ్రష్ చేసుకుంటూ అలా బయట పెట్టేసేసుకుంటాం కదా, ఆ తర్వాత ఒక పావు గంట అరగంట తర్వాత మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు అలా కాసేసి ఇదిగో ఇలా మిక్సీ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉండలాగా అంత చక్కగా మంచిగా వెన్నపూస మనకు కష్టం లేకుండా వెన్నపూస తయారైద్దండి. అందుకని ఈ చిట్కా మీరు ఎప్పుడన్నా పాటించారా? నేను ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు మజ్జిగ చేస్తూ ఉన్నప్పుడు అలా వేడి నీళ్ళు కాసి కొంచెం అంటే కొంచెం వేడి నీళ్ళు, మళ్ళీ ఎక్కువ మరిగే నీళ్ళు పోయకూడదండి, కొంచెం వేడి నీళ్ళే పోయాలి. అంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ మనం వంటింటి మహారాణులు మండి, మనకు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది, అవునా కదా. ఈ చిట్కాలన్నీ మనకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ చిట్కాతో సహా ఈరోజు ఈ మజ్జిగ వెన్నపూస ఎలా చేశాను అన్నది. ఈ ఐస్ గడ్డని చూసారా, ఆ ఐస్ గడ్డ ఆల్రెడీ నాకు ఫ్రిడ్జ్లో ఫేషియల్ చేయడానికి ఐస్ గడ్డలు అట్టు పెట్టేసుకుంటారండి. అందుకని ఈ ఐస్ గడ్డ చూసారా నాకు ఎంత మంచిగా ఉపయోగపడుతుందో. ఈ చేతికి అంటకుండా, అంటే జిడ్డు అంటిందనుకోండి ఈ చలికాలంలో హ్యాపీయే. ఆ వెన్నపూస అలా తీసేసిన తర్వాత ఆ చేతికున్న జిడ్డు చేతులకి కాళ్ళకి అలా రాసుకుంటే ఎంత నిగారింపుగా ఉంటుంది.
అయినా కూడా మీకు ఈ ఐస్ గడ్డ అలా వేసినప్పుడు మన చేతికి ఎలా అంటకుండా ఆ వెన్నపూస జిడ్డు లేకుండా మనకి ఎంత చక్కగా తీస్తున్నామో అన్నది చెప్పటం కోసమే ఈ ఐస్ గడ్డ వేసి మరీ మజ్జిగది అదే వెన్నపూస తీస్తున్నానండి. ఎలా ఉంది నేను చెప్పిన ఈ చిట్కా? మాకు ఆల్రెడీ తెలుసులే అని అనుకుంటున్నారా? మరి తెలిసినా నేను ఇంకోసారి మీతో అలా మాట్లాడుతూ ఇలా షేర్ చేసుకుంటే బాగుండు అన్న ఉద్దేశంతో చక్కగా ఈ మజ్జిగ ఆ వెన్నపూస ఆ మేగడ్ని ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దండి. వెన్నపూస వీడియోలు బోల్డ్ అన్నీ ఉన్నాయండి. కాకపోతే నేను అప్లోడ్ చేసిన టైంలో సమ్మర్ టైం, అందుకని ఈ వేడి నీళ్ళు మనకి అంతగా ఈ టిప్ చెప్పాల్సిన అవసరం రాలేదండి. ఇప్పుడు చూసారా ఇంత చక్కగా టిప్పుని మీతో షేర్ చేసుకుంటూనే చక్కగా మీతో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పి వెంటనే అలా మేగడ్ని తీస్తాను. ఇదిగో ఇలా వీడియో చేసేసి ఇలా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ తసై బీరకాయ పచ్చడి, అదేనండి నేతి బీరకాయ పచ్చడి నేను ఎలా చేశాను అన్నది తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తారండి, ఆ వీడియో చూడండి. ఈ కార్తీక మాసంలో ఈ నేతి బీరకాయ పచ్చడి